చార్మినార్ పక్కనే ఉన్న గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 మంది చిన్న పసిపిల్లలు ఉన్నారు ఇందులో, మహిళలు ఉన్నారు ఇందులో, వృద్ధులు ఉన్నారు ఇందులో. అత్యంత దారుణమైన ఘటన ఇది. కారణాలు ఏంటి అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. అల్టిమేట్గా ఏదో ఒక దాంతో అక్కడ మంటలు చెలరేగినాయి. షార్ట్ సర్క్యూట్ ఆర్ ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ ఆ మంటల్లో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి, వాళ్ళు బయటకు పడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో ఇందులో ఖచ్చితంగా వైఫల్యం ఉందా లేదా అంటే ఉన్నది. దాంట్లో రెండో ఆప్షన్కి తావులేదు. ఇది ఒక్కటే కాదు, మన గతంలో చాలా అగ్ని ప్రమాదాలకు సంబంధించిన వాటిని రిపోర్ట్ చేయడం జరిగింది. కుషాయిగూడలో టింబర్ డిపో దగ్గర ఒక ఆ మంటల్లో దాదాపు 3 భార్యాభర్త వాళ్ళ బాబు ముగ్గురు అక్కడికక్కడే ఆ పొగని పీలుస్తూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ మెట్ల మీదనే పడిపోయారు. ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఇది ఆల్ఫా కేఫ్ ఉంది కదా, సికింద్రాబాద్ ఆల్ఫా దగ్గర కింద ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ఉన్నది, పైన హోటల్ ఉన్నది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసి కట్టిరు. ఫైర్ సేఫ్టీ లేదు. ఆ ఎలక్ట్రిక్ షాప్లో వచ్చిన మంటల షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగడంతో అది హోటల్ వరకు వ్యాపించి దాదాపు 8 మంది పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇట్లా ఎన్ని ప్రమాదాలు, ఇట్లా చాలా ప్రమాదాలు జరిగినాయి. మరి ఎందుకు హైదరాబాద్లో ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? కారణాలు ఏంటి? అధికారులు ఏమైనా ఒక రౌండ్ వేసి ఏ బిల్డింగ్ ఎట్లున్నది, దాని పరిస్థితి ఏంది, ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం ఇవన్నీ ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు ఆ బిల్డింగ్ చూస్తే అసలు అందులో ఎట్లుంటున్నారు ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంటే అసలు లోపలికి వెళ్ళడానికి రాదు, బయటికి అసలు గాలే పోదు అందులోకి. అండ్ దట్టు అది పాత భవనం కాబట్టి ఎప్పుడో వైరింగ్ కానీ ఇదంతా కూడా ఎప్పుడో చేసిన వైరింగ్ అయి ఉంటుంది. చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఒకవేళ మంటలు వచ్చినా దాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అండ్ ఇంకొకటి, మంటలు వ్యాపించిన వెంటనే ఎంతవరకు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ వీళ్ళంతా ఇమీడియట్గా అక్కడికి చేరుకున్నారన్నది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్. అసలు చేరుకోవడానికి అనువైన రోడ్లు ఉన్నాయా? చేరుకోవడానికి అనువైన మార్గం ఉన్నదా? ఇప్పుడు ఒకవేళ ఇదే ప్రమాదం ఇంకా పెద్ద మంటలు వ్యాపించి చార్మినార్ దాకా వ్యాపిస్తే ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది ఒకసారి ఆలోచించండి. అది ఏ ఏరియాది? పురావస్తు కట్టడం, అది ఒక శతాబ్దాల కాలం కింద కట్టిన కట్టడము, ఒక హెరిటేజ్ సంపద మనకు అది చార్మినార్ అన్నది. సో ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. ప్రమాదం ఆ ఇంటి వరకే ఆగింది, ఇంకా ప్రమాదం మరింత జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగిన ఇప్పుడు ఇది జరిగింది. అసలు ఈ ప్రభుత్వాలకి ఫైర్ సేఫ్టీ మీద ఏమైనా చర్యలు తీసుకునే ఆలోచన ఏమైనా ఉన్నదా? ఏమైనా రివ్యూలు చేస్తుంది? ఇవాళ ఇది జరిగిందా? ఓ 4 రోజులు వార్త హడావుడి, అసలు దీనికి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, గాలి పోతుందా లేదా, ఓ 4-5 రోజులు డిస్కషన్ జరుగుతుంది. 5వ రోజు అయిపోతుంది. మళ్ళీ ఇంకో 6 నెలలకో ఇంకో 7 నెలలకో మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. మళ్ళీ అప్పుడు 5-6 రోజులు మళ్ళీ చర్చ. ఈ గల్లీ చూడండి ఒకసారి, ప్రమాదం జరిగిన ఏరియా ఇదిగో, ఇది చార్మినార్. ఇదే చార్మినార్ ప్రమాదం జరిగింది ఇక్కడే. చూడండి, ఒక వ్యాపారి ఇల్లు. ఇవన్నీ కూడా జ్యువెలరీ షాపులు. వీళ్ళంతా మార్వాడి వాళ్ళు ఉన్నట్టున్నది, వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినారు, ఇక్కడ ఉంటున్నారు. పాపం కుటుంబం ప్రాణం మొత్తం పోయింది. కుటుంబ పెద్ద పోయిండు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ పోయింది, చిన్న కొడుకు ఫ్యామిలీ పోయింది, పసిపిల్లలు ఉన్నారు ఇందులో. ఫోటోలు చూస్తేనే మనకు అర్థమవుతుంది పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నదన్నది. అసలు వాళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం ఏది? ఈ ఒక్క డోర్ నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఎక్కడ? అంతమంది అందులో ఉంటున్నారు. బాలికను తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది పాపం నరకం చూడండి. ఈ ఫోటో చూస్తే మనకి ఈ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఎంత భారీ స్థాయిలో ఈ మంటలు చెలరేగుతున్నాయని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో మనకి నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఇంకా చాలా అన్ని పేపర్లో ఈ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకు మించిన బ్యానర్ ఐటమ్ అన్ని ఇదే పెద్ద వార్త కాబట్టి ఇదే రాశారు అందరూ. ప్రమాదం అనంతరం ప్రహ్లాద్ మోదీ నివాసం ఎట్లుందో చూడండి. ఇగో ఇదంతా కారిడార్ ఏరియా మొత్తం తగలబడ్డది. అసలుకి వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. ఎవరో కొంచెం పనులు అదే ఇంట్లో ఇంకా ఉన్న ఎవరైతే కొంతమంది ఉన్నారో బయట వేరే వర్క్స్ కోసం పోయి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. అంటే వాళ్ళ ప్రాణాలు దక్కినాయి, వీళ్ళంతా చనిపోయారు. పాపం ఏం లాభం? టోటల్ 3 జనరేషన్స్ అగ్గిపాలైపోయినాయి. 3 జనరేషన్స్, తండ్రి, కొడుకు, పిల్లలు. ఈయన పర్ల్స్ వ్యాపారి అట, ముత్యాల వ్యాపారి.
పర్ల్స్ అమ్ముతారట. ఫ్యామిలీ మృతి చెందిన ప్రహ్లాద్ మోదీ, ఈయన ఇంటి పెద్ద ఆయన సతీమణి మున్నీబాయ్, ఆమె ఇద్దరు చనిపోయారు. చిన్న కొడుకు పంకజ్ మోదీ, కోడలు వర్షా మోదీ వాళ్ళు చనిపోయారు. ప్రహ్లాద్ మోదీ సోదరుడు ఆయన చనిపోయాడు. రాజేంద్ర కుమార్ మోదీ, ఆయన భార్య సుమిత్ర చనిపోయారు. మరో సోదరుడు కుమారుడు అభిషేక్ మోదీ, ఆయన చనిపోయాడు. ఎంత దారుణమైన ఘటన ఒక్కసారి చూడండి. అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? పొగబట్టిన మృత్యువు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబంలోని 17 మంది మృత్యువాత. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. షార్ట్ సర్క్యూట్ కారణమన్న అగ్నిమాపక శాఖ అధికారులు. దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు రాష్ట్రం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున పరిహారం. ఘటనపైన సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు. చారిత్రక చార్మినార్ సాక్షిగా హైదరాబాద్ పాత బస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుల్జార్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరిబిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలిక్కిపాటు గురి చేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి, ఇది ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారు, 5 పురుషులు ఉన్నారు. అపస్మారక స్థితికి చేరిన 4 ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపైన సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాల బంధువులు, స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గుల్జార్ హౌస్ చౌరస్తాలో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీకి G+2 అంటే గ్రౌండ్ ప్లస్ 1, 2 అంతస్తులు ఉన్నాయి. ఇందులో కింది పోర్షన్లో 3 ముత్యాల దుకాణాలు ఉన్నాయట. పై 2 అంతస్తుల్లోని 8 గదుల్లో ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీతో పాటుగా ప్రహ్లాద్ మోదీ కుమారుడు పంకజ్ మోదీ, ఆయన భార్య, 3 పిల్లలు ఉంటున్నారు. వ్యాపార సముదాయం కావడం, ఇల్లు ఇరుకుగా మారడంతో అత్తాపూర్ ఉప్పరపల్లిలోని 2 కుటుంబాలకు 2 ఇండ్లు నిర్మించి 6 నెలల క్రితమే గృహప్రవేశం చేశారు. మరో 2 నెలల్లో ఇంటీరియర్ పనులు పూర్తి చేసి అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఎంత ఘోరం చూడండి. 2 మంత్స్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు. ఇటీవల ప్రహ్లాద్ మోదీ కాలికి గాయమై నడవలేని స్థితికి చేరుకున్నాడు. కొద్ది రోజుల క్రింద అత్తాపూర్, రాజీవ్ నగర్, బంజారాహిల్స్, సనత్ నగర్లో ఉంటున్న కుమార్తెలు, మనవలు, మనవరాలను ఇంటికి రప్పించుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో అందరూ ఒక చోటికి చేరారు. శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగిన ఒక వేడుక కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో 21 మంది కుటుంబ సభ్యులు గుల్జార్ హౌస్లోని ఇంటికి చేరారు. ఏసీలు ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినాయి. నెమ్మదిగా పై అంతస్తుకు విస్తరించడంతో 4 ఏసీల కంప్రెషర్లు ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగినాయి. కొద్ది సమయంలోనే దట్టమైన పొగ చుట్టుముట్టింది. కిటికీలు, తలుపులు మూసి ఉండడంతో గదులన్నీ పొగతో నిండిపోయాయి. అప్పటికే మేల్కొన్న 2 మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలిన వారిని అప్రమత్తం చేశారు. షట్టర్ తెరుచుకొని బయటకొచ్చి బచావ్ బచావ్ అంటూ అరిచారు. ఎదురుగా ఉన్న గాజుల దుకాణం యజమాని ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి పొగ వస్తున్నట్టు గమనించి పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఈలోగా మరికొందరు యువకులతో కలిసి ఆయన సహాయక చర్యలు చేపట్టారు. 11 ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, నగర కొత్వాల్ సివి ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి వచ్చారు. చూడండి పాపం వాళ్ళ అంటే ఆ చావు ఎట్లా వచ్చిందన్నది. వాళ్ళంతా పాపం ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఆ కూతుర్లు, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఏదో ఫంక్షన్ కోసం అందరూ ఒక దగ్గర చేరి మళ్ళీ ఈ ఇంటికి వచ్చిరట. అదే రోజు రాత్రి 21 మంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాకపోయినా ఒక 4-5తో ప్రమాదం జరిగేది. వాళ్ళకి ఏమయ్యేదో. కానీ మొత్తం ఆ బిడ్డ, కూతుర్లు, కొడుకులు అందరూ ఆ ఇంటికి రావడం, అదే రోజు ప్రమాదం జరగడం ఎంత భయంకరమైన విషాదం చూడండి. విషయం ఏంటంటే ఇక్కడ మంటలు
వ్యాపించినప్పుడు ఆ పొగ ఏదైతే ఉంటుందో ఇక ఆ పొగకి అసలు ఎక్కడ వెళ్తున్నామో ఎక్కడ వెళ్ళాలో కూడా దారి కనబడక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందులో దట్టు ఆ మంటలు వ్యాపించడం కూడా ప్రవేశ మార్గం ద్వారానే మంటలు వ్యాపించడం, దారి లేకపోవడం, ఇది మరింత ప్రమాద తీవ్రత కారణమవుతున్నది. చుట్టూ మంటలు, దట్టమైన పొగతో ప్రమాదంలో చిక్కున్న 21 మంది ఊపిరాడక విలవిల్లాడిపోయారు. బాధితుల్లో ఒకే గదిలో ఉన్న 11 మంది పొగ కారణంగా శ్వాస ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. మిగిలిన గదుల్లో ఉన్నవారు బయటకొచ్చే ప్రయత్నంలో మెట్ల వద్ద కుప్పగూలిపోయారు. కిటికీలు, తలుపులు మూసి ఉండడంతో తప్పించుకునే అవకాశం లేకపోయింది. స్థానికులు గోడలకు రంధ్రాలు చేసి కొందరిని బయటకు తీసుకొచ్చారు. ఇంతలో రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. తీవ్రమైన పొగతో ముందుకెళ్లడం కష్టంగా మారడం, లోపలంతా చీకటిగా ఉండడంతో బాధితులకు గుర్తించేందుకు శ్రమించాల్సి వచ్చింది. 3 బాధితులు అక్కడికక్కడే మరణించారు. అపస్మారక స్థితికి చేరిన మిగిలిన వారిని 108 వాహనాల్లో హైదర్గూడ, డిఆర్డీఓ, అపోలో, యశోద, ఉస్మానియా, నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రహ్లాద్ మోదీ 73 సంవత్సరాలు, ఆయన భార్య మున్నీభాయ్ 70 సంవత్సరాలు, రాజేంద్ర కుమార్ మోదీ 65 సంవత్సరాలు, ఆయన భార్య సుమిత్ర 60 సంవత్సరాలు, ప్రహ్లాద్ మోదీ కుమారుడు 40, కోడలు వర్ష 38. వీరి పిల్లలు అనన్య మోదీ 11 ఏళ్లు, ఇదికా మోదీ 8 సంవత్సరాలు, ఇరాజ్ 2 ఏళ్లు. ప్రహ్లాద్ మోదీ కూతుర్లు శీతల్ జైన్ 37 సంవత్సరాలు, రజనీ అగర్వాల్ 47, శీతల్ జైన్ కొడుకు రిషబ్ జైన్ 13 ఏళ్లు, కుమార్తె ఆరుషి జైన్ 17 సంవత్సరాలు. బంధువుల కుటుంబానికి చెందిన ప్రశాంతి అగర్వాల్ చిన్న పాప 6 సంవత్సరాలు, హర్షాలి గుప్తా 7 ఏళ్లు, అభిషేక్ మోదీ 40 సంవత్సరాలు, ప్రథమ్ అగర్వాల్ 14 ఏళ్లు మృత్యువాత పడ్డారు. టెర్రస్ పైకి చేరిన 4 ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరిలో ఆశా, గురియా పేర్లు బయటకొచ్చాయి. మిగిలిన 2 ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారట. వాళ్ళకి ఆ టైంలో ఆ పొగంతా వచ్చిన తర్వాత వాళ్ళు బయటపడడానికి అవకాశం లేకపోవడం, ఈ కొంత తెలివి కల్ల వాళ్ళు ముందే లేచిన వాళ్ళు పైకి ఎక్కడంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలిగారు. పనులు ఉండడంతో వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రహ్లాద్ మోదీ పెద్ద కుమార్తె రజనీ అగర్వాల్ కుటుంబం సనత్ నగర్లో నివాసం ఉంటుంది. ఆమె కుమార్తె ముంబైలో ఉంటున్నారు. కుమారుడు కుశాల్ ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి ప్రహ్లాద్ మోదీ ఆహ్వానంతో కుమారుడితో కలిసి రజనీ పుట్టింటికి పోయింది. అయితే శనివారం రాత్రి తన తండ్రి రమ్మనడంతో కుశాల్ సనత్ నగర్లోని ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక ప్రహ్లాద్ మోదీ రెండో కుమార్తె శీతల్ జైన్, రాజేష్ జైన్ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 4 రోజుల కింద ఆమె 3 పిల్లలతో తండ్రి వద్దకు వచ్చారు. డిగ్రీ చదువుతున్న ఆమె పెద్ద కూతురు రిషి జైన్ పరీక్షకు హాజరు కావాలని శనివారం ఉదయమే రాజీవ్ నగర్లోని సొంతింటికి చేరింది. అగ్ని ప్రమాదంలో ఆమె తల్లి, తమ్ముడు రిషబ్ జైన్, చెల్లి ఆరుషి జైన్ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే తండ్రితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న రిషి జైన్ గుండెల విసేలా రోధించింది. చూడండి, ప్రాణాలు పోయిన వాళ్ళది ఒకటి, బయట ఉన్న వాళ్ళ రోదన అంతా ఇంత కాదు. అసలు వాళ్ళు కలలో కూడా ఊహించారు కదా. ఒకేసారి 3 తరాల అగ్గిపాలు. ముత్యాల వ్యాపారి కుటుంబంపై మృత్యుపాశం. చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఒకే కుటుంబంలోని 3 తరాలను బలి తీసుకుంది. సుమారు 150 సంవత్సరాల కింద ముత్యాల వ్యాపారం చేసేందుకు ప్రహ్లాద్ మోదీ తాత హైదరాబాద్ వచ్చిండట. గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా పొందిన వ్యాపారాన్ని సోదరులైన ప్రహ్లాద్ మోదీ, రాజేంద్ర కుమార్ మోదీలు విస్తరించారు. గుల్జార్ హౌస్ చౌరస్తా సమీపంలోని 2 అంతస్తుల భవనంలోని కింది భాగంలో వ్యాపారం చేస్తూ పై 2 అంతస్తుల్లో కొడుకులు, మనవళ్లతో కలిసి ఉంటున్నారు. ప్రహ్లాద్ మోదీకి 4 సంతానం. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లోని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి మారిపోయింది. 2 కూతుర్లకు పెళ్లిలైనాయి. వారి కుటుంబాలు రాజీవ్ నగర్, సనత్ నగర్లో నివాసం ఉంటున్నాయి. చిన్న కొడుకు పంకజ్ మోదీ భార్య, 3 పిల్లలతో తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఉత్తరాది నుంచి వచ్చే బంధుమిత్రులతో ఇల్లంతా నిత్యం సందడిగా ఉండేదని స్థానికులు చెప్తున్నారట. అక్కడే పుట్టి పెరిగిన ప్రహ్లాద్ మోదీకి పాత బస్తీ ప్రాంతం అంటే ఎనలేని మమకారం. ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ దంపతులతో సహా కుమారుడు, 2 కూతుర్లు, మనవలు, మనవరాళ్లు మృత్యువడికి చేరడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎంత ఘోరం చూడండి. దుర్ఘటన పైన సమగ్ర విచారణట. ఇప్పుడు ఇది ప్రమాదం జరిగిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున రివ్యూ జరగాలి. అసలు ఇట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజల్ని మనం ఏ రకంగా అప్రమత్తం చేయగలుగుతాం, ప్రజలు కూడా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆ వైరింగ్ అనేది ఎప్పుడు వేసినాం, అసలు మనకి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా, వెంటిలేషన్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా కొంత మనం ఆలోచించాల్సిన అవసరం. ఎవడు మనల్ని కాపాడడానికి రాడు. సింపుల్గా ఇలా జరిగిందా, 4 రోజులు మాట్లాడతారా, 5వ రోజు ఖతం అయిపోయింది. మీరు లాస్ట్ 3 years లెక్కలు తీయండి, ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగినాయి. దాదాపుగా 10-20 అగ్ని ప్రమాదాలు జరిగినాయి. 10-20 ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిపీటెడ్గా జరుగుతున్నాయి హైదరాబాద్లో.
ఏం సమగ్ర విచారణ చేస్తారు? ఇగో ఇంకో దగ్గర జరిగింది. త్రుటిలో తప్పిన మరో పెద్ద ప్రమాదం అట. మైలార్దేవుపల్లిలో మంటలు, 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది. ఇదేడా? ఇది ఎక్కడనో ఇంట్లో అంటుకున్న మంటలు అట. ఇది ఎక్కడనో చిన్నారులను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కాటేదాన్ మైలార్దేవుపల్లిలో మంటల్లో చిక్కున్న 8 కుటుంబాలట. 50 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, అందులో 18 మంది చిన్నారులకు స్వల్ప గాయాలు. ఊరిని అమ్మ, ఇది మహాఘోరంగా. ఇది కూడా రాజేంద్ర నగర్ పరిధి మైలార్దేవుపల్లిలో ఒక భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 8 కుటుంబాలకు చెందిన 50 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మొఘల్స్ కాలనీలో నివాసం ఉండే వహీద్కు 3 అంతస్తుల భవనం ఉన్నది. గ్రౌండ్ ఫ్లోర్లో పాత కొత్త పవర్ మోటార్లు నిల్వ ఉంచుతున్నాడట. వాటి కోసం విద్యుత్ స్తంభం నుంచి అనుమతి లేకుండా కనెక్షన్ తీసుకున్నట. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి మొదటి అంతస్తులోకి వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకున్నది. దీంతో పై అంతస్తుల్లో ఉన్నవారు కిందకి దిగలేక అక్కడే ఉండిపోయారు. సో ఇది ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఏంది, వైరింగ్ ఏంది, ఏది ఎక్కడ పెడుతున్నాము, దీన్ని కొంత ముఖ్యంగా ఇది ఈ రద్దీ ఏరియాల్లో ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లేసెస్లో ఉన్న ఇంట్లకి పెద్ద ప్రమాదం జరగదు. కానీ ఇవన్నీ కూడా ఇరుకైనటువంటి ప్రాంతాలు. ఇక్కడ బిల్డింగే, ఎదురుగా బిల్డింగే, రోడ్డు చూస్తే 20 ఫీట్లు కూడా ఉండదు రోడ్డు. సో కనీసం ఎంటర్ కావడానికి ఒక ఫైర్ సేఫ్టీ వెహికల్ కూడా రాని పరిస్థితి.